జై శ్రీమన్నారాయణ. ఈరోజు 290వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః ప్రథమోధ్యాయః కలిస్వరూప వర్ణనం. ఈరోజు షష్టాంశమునందలి ప్రథమోధ్యాయము పారాయణ చేయబోతున్నాము. శ్రీ మైత్రేయబువాచః. శ్రీ మైత్రేయుడు పలికెను. వ్యాఖ్యాత భవతా సర్గవంశమన్వంతరస్థితి వంశానుచరితం చైవ విస్తరేణ మహాముని. తామింతవరకు సర్గము, వంశము, మన్వంతర స్థితి, వంశానుచరితమును కూడా విస్తరముగా వివరించితిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యేతేతి ప్రథమాంసే సర్గముక్తః ద్వితీయాదిషు వంశమన్వంతర వంశానుచరితరూపా స్థితిరూక్తా. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. వ్యాఖ్యాత అని ప్రథమాంశమున సర్గము చెప్పబడినది. ద్వితీయాది అంశములలో వంశమన్వంతర వంశానుచరిత రూపమైన స్థితిని చెప్పితిరి. శ్రోతుమిచ్చామ్యహం త్వత్తో యథా వదుపసంహృతిం మహాప్రళయసన్యాం చ కల్పాంతే చ మహాముని. ఇక ఇప్పుడు నీ నుండి ఉన్నది ఉన్నట్లుగా ఉపసంహారమును అనగా ప్రళయమును, కల్పాంతమున మహాప్రళయమును కూడా వినగోరుచున్నాను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య శ్రోతుమితి అథ కల్పాంతే ఉపసంహృతిం మహాప్రళయసంజ్ఞా ముపసంహృతిం చ శ్రోతుమిచ్చామి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. శ్రోతుం అని ఇక కల్పాంతమున ఉపసంహృతిని అనగా మహాప్రళయమును, ఉపసంహృతిని కూడా వినగోరుచున్నాను. శ్రీ పరాశరమువాచ. శ్రీ పరాశరుడు పలికిరి. మైత్రేయ శ్రూయతాం మత్తో యథా వదుపసంహృతి కల్పాంతే ప్రాకృతే చైవ ప్రళయో జాయతే యథా. మైత్రేయ, నా నుండి కల్పాంతమున ప్రాకృత వలయమున ప్రళయము ఎలా కలుగును నా నుండి వినుము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య మైత్రేయేతి ప్రాకృతే ప్రళయ ఇతి శేషః ద్విపరార్థకా ఇతి వక్ష్యమాణే యథోపసంహృతి జాయతే తథా యథావత్ పరమార్థతః శ్రూయతాం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మైత్రేయ అని ప్రాకృతే అనగా ప్రాకృత ప్రళయమున అని అర్థము. ద్విపరార్థకమని చెప్పబోవు సమయమున ఉపసంహారము జరుగు విధానమును, పరమార్థమును వినుము. అహోరాత్రం పితॄణాం తు మాసోబ్దః త్రిదివౌకసాం చతుర్యుగ సహస్రేతు బ్రాహ్మణో ద్వే ద్విజోత్తమ. బ్రాహ్మణ శ్రేష్ఠ, మానవుల ఒక మాసము, పితరులకు ఒక దినము అనగా ఒక పగలు ఒక రాత్రి. మానవుల సంవత్సరము, దేవతలకు ఒక అహోరాత్రము. 4000 యుగములు బ్రహ్మకు ఒక అహోరాత్రము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అహోరాత్రమితి మానుషో మాసః పితॄణామహోరాత్రం అబ్ధో దేవానాం దివ్యేతతిర్యుగా సహస్రే ద్వే బ్రహ్మణోహోరాత్రం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అహోరాత్రం అని మానవుల మాసము, పితృదేవతలకు ఒక అహోరాత్రము. మానవుల సంవత్సరము, పితృదేవతలకు ఒక అహోరాత్రము. దివ్యములు 4000 యుగములు 2 బ్రహ్మకు ఒక అహోరాత్రము. కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగం దివ్యైర్వర్ష సహస్రైస్తు తద్వాదశభిరుచ్యతే. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని 4 యుగములు. ఈ 4 యుగములు 12,000 దివ్యవర్షములకు 4 యుగములు. చతుర్యుగాణ్యశేషాని సదృశాని స్వరూపతః ఆజ్యం కృతయుగం ముక్త్వా మైత్రేయాంత్యం తథా కలిం. 12,000 చతుర్యుగములు స్వరూపపరముగా సమానములే. మొదటిదైన కృతయుగమును, చివరిదైన కలియుగమును విడిచి మిగిలినవన్నీ స్వరూపతః సదృశములే. విష్ణుచిత్తీయ వ్యాఖ్య చతుర్యాగానీతి స్వరూపతః పరిమాణధర్మాధర్మాదిభిః యథోక్తం హరివంశే కృతే ధర్మచతుష్పాత్స్వాదర్ధర్మః పాదభాగదః द्वाभ्यामधर्मः पादाभ्यां त्रिभिधर्मस्ततः स्थितः द्वाभ्यां धर्मः स्थितः पद्भ्याम
అధర్మస్త్రిభిः रुचितः कलावधर्म चतुष्पास्वार्धर्मः पादशेषग इति अयमर्धः कृते कृतयुगे आदौ पादभाक् अध कृतान्ते क्रमेणाधर्मः पादभाग् भवति ततस्त्रेतायाम् విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. చతుర్యుగాణి అని స్వరూపత ధర్మాధర్మ పరిమాణములతో ఈ విషయమే హరివంశములో ఇట్లు చెప్పబడినది. కృతయుగమున ధర్మము 4 పాదములలో ఉండును, అధర్మము 1 పాదముతో ఉండును. త్రేతాయుగమున ధర్మము 3 పాదములు, అధర్మములు 2 పాదములతో నుండును. ద్వాపరయుగమున ధర్మము 2 పాదములు, అధర్మము 3 పాదములు. కలియుగమున అధర్మము 4 పాదముల, ధర్మము 1 పాదముల నుండును. అనగా కృతయుగమున ఆదిలో పాదభాక్, ఇక కృతాయుగాంతమున క్రమముగా అధర్మము 1 పాదముతో, త్రేతాయుగమున అంతమున 2 పాదములతో అధర్మముండును అని భావము. ఆద్యే కృతయుగే సర్గో బ్రహ్మణా క్రియతే యథా క్రియతే చోపసంహారః తథాంతే చ కలౌ యుగే. మొదటి కృతయుగమున బ్రహ్మ సృష్టి చేయునట్లుగా అంత్యమైన కలియుగమున సంహారము చేయును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఆద్య ఇతి బ్రహ్మాణ చతుర్ముఖ శరీరకేణ భగవతా భోగిశయ్యాగతః సేతే త్రైలోక్యాగ్రా బృంహిత ఇతి వచనాత్ ఆద్యంతయోర్యుగయోః సృష్టి సంహారావేప విశేషః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఆద్య అని బ్రహ్మణ అనగా చతుర్ముఖ శరీరము కల భగవానుని చేత త్రైలోకమును మింగుట వలన వృద్ధి పొందినవాడై ఆదిశేషుని శయ్యలో చేరి పడుకొనును అని చెప్పిరి. ఆద్యంత యుగములలో సృష్టి సంహారములు విశేషములు. సశేషము. జై శ్రీమన్నారాయణ.